వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. ఇవాళ విశాఖపట్నం తూర్పు నియోజకవర్గంలో ఉంటున్న గవర్నమెంట్ హాస్పిటల్ ఫర్ మెంటల్ కేర్ ప్రారంభం, అదేవిధంగా చినవాల్తేరులో అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ను ప్రారంభించడం జరిగింది. ఈ యూపీఎస్సి ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ 2020 సంవత్సరంలో నేషనల్ హెల్త్ అర్బన్ మిషన్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో 560 ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లను యూపీఎస్సీల నిర్మాణం కోసం 15th ఫైనాన్స్ కమిషన్ కింద సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ కింద మంజూరు చేయడం జరిగింది. అయితే దీనికోసం 1,06,00,000 రూపాయల కేటాయించడం, విశాఖపట్నంలో మొత్తంగా 42 యూపీఎస్సీలు మంజూరయ్యాయి. ఈ 4 సంవత్సరాలు 2020లో మంజూరు అవుతే 4 సంవత్సరాల పాటు గత ప్రభుత్వం మాట్లాడితే రాజకీయ విమర్శలు చేసినట్టుగా ఉంటుంది, కానీ 4 సంవత్సరాల పాటు ఒక చిన్న భవనాన్ని కూడా నిర్మించే ప్రయత్నం చేయలేదు, పూర్తి చేయడానికి ప్రయత్నం చేయలేదు. అంటే ఈ పట్టణ ప్రాంతంలో పేదలకి వైద్య సేవలు, నాణ్యమైన వైద్య సేవలు అందించడానికి కూడా గత పాలకులకి మనస్సు అంగీకరించినట్టు లేదు. ఇది పక్కన పెడితే దీనికైనా ముందు 2018లో మంజూరైన సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, అది కూడా సెంట్రల్లీ స్పాన్సర్ స్కీమ్ కింద కేంద్ర ప్రభుత్వం 30 కోట్లు మంజూరు చేస్తే 20 కోట్లు మౌలిక భవన నిర్మాణాల కోసం, 10 కోట్లు ఎక్విప్మెంట్ కోసం మంజూరు చేస్తే అప్పుడు ప్రభుత్వం 2019లో చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం పోవడం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రావడం, 5 సంవత్సరాల పాటు ఆ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ని పూర్తి చేయకపోవడం, తద్వారా మానసిక సమస్యలతో ఇబ్బంది పడుతున్న అనేక మంది సరైన కౌన్సిలింగ్ చికిత్స అందకపోవడం చాలా దురదృష్టకరం. మరీ ముఖ్యంగా అది అప్పుడే మొదలుపెట్టి ఉంటే, నిర్మాణం పూర్తి చేసి మొదలుపెట్టి ఉంటే ఇవాళ అత్యంత తీవ్రమైన కొరత ఉన్నటువంటి సైకాలజిస్టులని మనం రాష్ట్రంలో తయారు చేసుకునే అవకాశం ఉండేది, తద్వారా నాణ్యమైన సేవలను అందించడానికి అవకాశం ఉండేది. ఆయుష్మాన్ ఆరోగ్య బంధువులలో కేంద్రం టెలిమానస్ పేరుతో ఈ కౌన్సిలింగ్ చేస్తున్నప్పటికీ ఇటువంటి ప్రతిష్టాత్మకమైన సంస్థను నిర్మించడానికి పాపం మనసు రాల. దానికి ప్రత్యేకంగా రాష్ట్రం నుంచి నిధులు కేటాయించిన అవసరంలో కేంద్రం నుంచి నిధులు వచ్చాయి, కానీ ఎందుకు నిర్మించలేకపోయారో మరి గత పాలకులు సమాధానం చెప్పాలి. పోనీ సమర్థత లేదా? ప్రతి జిల్లాలో ప్రైవేట్ భూములు కానీ ప్రభుత్వ భూములను మరి ఆక్రమించి కార్యాలయాలు 9 నెలల్లో 10 నెలల్లో గట్టిపడేశారు. విశాఖ వాసులకు నేను ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. రిషికొండను ఆక్రమించి కేవలం 2 సంవత్సరాల్లోనే 452 కోట్లు ఖర్చు పెట్టి సొంతంగా నివాసం ఉండడానికి భవనం నిర్మించుకున్నారు. అదే సమయంలో కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తే దాన్ని సరిగా సద్వినియోగం చేసి నిర్మాణాలు చేపట్టకుండా ఈ ఆయుష్మాన్ ₹1 కోటి ఖర్చుతో నిర్మాణం చేయాల్సిన ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ని 4 సంవత్సరాలు పట్టించుకోలే, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ని 7 సంవత్సరాలు పట్టించుకోలే. అంటే వాళ్ళు ఉన్న 5 సంవత్సరాలు పూర్తిగా పట్టించుకోలేదు. ఇది గతంలో పాలన ఈ రకంగా జరిగింది. ప్రజల ఆరోగ్యం పట్ల గత ప్రభుత్వానికి అంత చిత్తశుద్ధి ఉండింది, కానీ ఇవాళ మళ్ళీ తగుదనమ్మా అని ముందుకొచ్చి అబద్ధాలు ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ప్రపంచం రాష్ట్రం మొత్తం చూస్తూ ఉంది ఏ రకంగా ప్రతిపక్షం వ్యవహరిస్తూ ఉన్నదో. అది ఈ వ్యవసాయ రంగం మీద కానీ, పొగాకు విషయంలో కానీ, మిర్చి విషయంలో కానీ, లేకపోతే ఇటీవల తోతాపురి మామిడి విషయంలో కానీ, ఇతరత్ర అనేక విషయాల మీద వారు వాడుతున్న భాష, చేస్తున్న పరామర్శలు,
పరామర్శలకు వేల మంది పోవడం ఏంటో నాకు అర్థం కాదు. 25,000 మంది 30,000 మందిని తీసుకొని వెళ్ళడం ఏంటో ఎక్కడ నేను చరిత్రలో ఎవరు కూడా చూసి ఉండరు. పరామర్శలకి ఇంత పెద్ద ఎత్తున వెళ్ళి అంటే పరామర్శకు వెళ్తున్నారా దండయాత్రలకు వెళ్తున్నారో మరి వాళ్ళే సమాధానం చెప్పాలి. పోయిన ప్రతిసారి ఏదో ఒక దురదృష్టకర సంఘటన జరగడం, అక్కడ ప్రజల్ని కొట్టడం, లేదా రాళ్లతో దాడులు చేయడం, లేదా ఒక వికృతమైన భాష వాడడం, లేదా సొంత కార్యకర్తల పేరుతో కారులు ఎక్కిచ్చేసి మరీ చంపేసిన తర్వాత ఏమాత్రం పశ్చాత్తాపం లేకుండా మా కార్యకర్తే కదా, ఆయన చనిపోతే మీకేం నొప్పి, 10 లక్షల రూపాయలు నేను ఇచ్చాను కదా అని బాధ్యతారాహిత్యంగా మాట్లాడడం. ఇంకా రొచ్చగొట్టే భాష మనకు తెలుసు ఏ రకంగా చేస్తున్నారో, ఏ రకమైన భాష వాడుతున్నారో, ఏ రకమైన సందేశం ప్రజలకు ఇవ్వదలుచుకున్నారో. ఈ ప్రతిపక్ష నేతగా అవకాశం ప్రజలు ఇవ్వలేదు కాబట్టి మరి ఈ రకమైన మానసిక ధోరణి ఆయన ప్రదర్శిస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. కానీ వైద్య రంగాన్ని కూడా పూర్తిగా విస్మరిస్తే ఇవాళ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆరోగ్య వ్యవస్థను పటిష్టపరిచే దిశగా ఇవాళ ప్రయత్నాలు చేయడం జరిగింది. గతంలో మేము వచ్చిన మొదటి కొన్ని నెలల పాటు ఈ పిఎస్సీల్లో కానీ ఆయుష్మాన్ ఆరోగ్య మందులు గ్రామాల్లో విలేజ్ హెల్త్ క్లినిక్లు కానీ మందుల సరఫరా లేకుండా ఉన్నాయి, ఎక్విప్మెంట్లు పని చేయకుండా ఉన్నాయి, సిబ్బంది కొరత ఉంది. ఇవాళ ఆ పరిస్థితుల్లో మీరు ఏ యూపీఎస్సీకి పోయినా 170 పిఎస్సీకి పోయినా 172 రకాల మందులు అందుబాటులో ఉంటుంది. అన్ని అనలైజర్లు పనిచేస్తున్నాయి, 63 రకాల టెస్టులు చేస్తూ ఉన్నారు. అదేవిధంగా విలేజ్ హెల్త్ క్లినిక్లు కూడా అదే పరిస్థితి ఉంది. ఎందుకయ్యా అంటే దాని మీద కూడా 1000 కోట్ల బకాయిలు పెట్టిపోయారు. ఎన్టీఆర్ వైద్య సేవ ఆరోగ్యశ్రీ మీద కూడా 2,500 కోట్లు బకాయిలు పెట్టిపోయారు. 15th ఫైనాన్స్ కమిషన్ను దారి మళ్లించి ఇతరత్ర అవసరాలకు వాడుకున్నారు. పీఎం ఆయుష్మాన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్ కింద వస్తున్న నిధుల్ని రాష్ట్రం నుంచి వాటా ఇవ్వకుండా ఇవాళ మౌలిక సదుపాయాల కల్పన మీద దృష్టి పెట్టకుండా దాన్ని దృష్టి పట్టించే ప్రయత్నం చేశారు. ఆయుష్ను పూర్తిగా నిర్వీర్యం చేస్తూ నేషనల్ ఆయుష్ మిషన్ కింద 100 కోట్లు తెచ్చుకునే అవకాశం ఉంటే 5 సంవత్సరాల్లో కేవలం 38 కోట్లు మాత్రమే ప్రతిపాదనల బల్లి మంజూరు చేసుకున్న సంవత్సరానికి సగటున 200 నుంచి 300 కోట్లు తీసుకోవడానికి అవకాశం ఉంది. మేము మొదటి సంవత్సరంలో సగంలో వచ్చినా కూడా మొదటి సంవత్సరంలో 8 కోట్లు తీసుకెళ్ళగలిగాం. ఇవాళ స్టేట్ యాన్యువల్ యాక్షన్ ప్లాన్ కింద 10,000 కోట్లకు ప్రతిపాదనలు పంపించే ప్రయత్నం చేస్తున్నాం. దాంట్లో కనీసం 25% అన్నా రాకపోదా అని ఆశాభావంతో ఉన్నాం. అంటే ప్రతి వ్యవస్థను భ్రష్టు పట్టించింది కాక ఇవాళ తన హయాంలో ఆరోగ్య రంగాన్ని ఏదో తను సంస్కరణలు తీసుకొచ్చిన విధంగా జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే చెప్తుంటారు. 0 వేకెన్సీ పాలసీ అంటుంటారు. సూపర్ స్పెషాలిటీస్లో 59% వేకెన్సీలు ఇవాళ కూడా ఉన్నాయి. స్పెషాలిటీస్లో 27% వేకెన్సీస్, బ్రాడ్ స్పెషాలిటీలో వేకెన్సీస్ ఉన్నాయి. స్టాఫ్ నర్సుల దగ్గర నుంచి, ల్యాబ్ టెక్నీషియన్ దగ్గర నుంచి, ఫిజియోథెరపిస్టుల దగ్గర నుంచి, ఎఫ్ఎన్ఓల దగ్గర నుంచి, ఎంఎన్ఓల దగ్గర నుంచి ఎక్కడ చూసినా కొరత, ఎక్కడ చూసినా వీల్ చైర్లు లేని పరిస్థితుల నుంచి స్ట్రెచర్లు లేని పరిస్థితి ఉంది. ఇవాళ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఆడిటింగ్ చేసి స్వల్పకాలిక షార్ట్ టర్మ్, మిడ్ టర్మ్, లాంగ్ టర్మ్ ఒక స్ట్రాటజీతో, ఒక యాక్షన్ ప్లాన్తో ఇవాళ ఈ కొరతలన్నీ తీర్చే ప్రయత్నం చేస్తున్నాం. 2,600 నియామకాలు చేపట్టాం. అసిస్టెంట్ ప్రొఫెసర్ల దగ్గర నుంచి కింది స్థాయి ఎఫ్ఎన్ఓ ఎమ్మెల్యేల దాకా ఇంకా చేపట్టే ప్రక్రియకి మొదటి శ్రీకారం చుట్టాం. ఆయుష్లో కూడా 108 పోస్టులను భర్తీ చేశాం. ఇవన్నీ కాకుండా 3,200 డయాగ్నోస్టిక్ ఎక్విప్మెంట్లని ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఉంటున్న డిఫరెంట్ ప్రైమరీ కానీ, సెకండరీ కానీ, టెర్షరీ హెల్త్ కేర్లలో ఇవాళ సేకరించి అక్కడ ఇవ్వడం జరిగింది. ప్రధానంగా అత్యంత ఖరీదైన అనలైజర్ల దగ్గర నుంచి అత్యంత ఖరీదైన సిటీ స్కానర్ల దాకా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఇస్తున్న 6 సిటీ స్కానర్లను, 4 లినాక్ మిషన్లను ఇవ్వడం జరిగింది. స్టేట్ క్యాన్సర్ సెంటర్ 2018లో మంజూరైతే దాని 5 సంవత్సరాల పాటు దాన్ని పూర్తిగా విస్మరిస్తే మేము వచ్చిన తర్వాత దాన్ని పూర్తి చేసి ఇవాళ ఇటీవలే ప్రారంభం చేయడం కూడా జరిగింది. పోనీ ఇతర ప్రాంతాల మీద ప్రేమ లేదు, తన సొంత జిల్లా కడపలో కూడా సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో ఉన్న మౌలిక సదుపాయాల మీద, కల్పన మీద దృష్టి పెట్టారా అంటే చివరికి ఆక్సిజన్ పైప్ లైన్ కూడా వేయకుండా ఆ రకంగానే వదిలేశారు. అవన్నీ పూర్తి చేసి ఇవాళ వాటిని ఒక క్యాత్ ల్యాబ్ను కూడా మంజూరు చేశాం. అదేవిధంగా ఒంగోలులో కూడా ఒక క్యాత్ ల్యాబ్ను మంజూరు చేస్తున్నాం. గుంటూరుని A1 క్యాన్సర్ సెంటర్గా కూడా తయారు చేస్తున్నాం. ఇక అనేక రకాలైన కొరతల మధ్య అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి దార్శనిక నాయకత్వం, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం నుంచి వస్తున్న సహకారంతో ఇవాళ ఆరోగ్య వ్యవస్థలో మార్పు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. సంవత్సర కాలంలో ఈ తీసుకొచ్చిన సంస్కరణలు, చేపట్టిన చర్యల కారణంగా 8% ఓపీ సేవలు పెరిగాయి. 7,48,00,000 ఓపీ సేవలు ఒక సంవత్సర కాలంలో జరిగాయి. అంటే ప్రతిరోజు 2,05,000 ఓపీ సేవలు రాష్ట్రంలో అందించగలిగాం. ఐపీ సేవలు 17% ఐపీ సేవలు పెరిగాయి. డయాగ్నోస్టిక్ ఎక్విప్మెంట్ నేను చెప్పినట్టుగా 7% డయాగ్నోస్టిక్ టెస్టులు పెరిగాయి. అంటే ఇది ప్రజల నుంచి IVRS ద్వారా నిరంతరం తీసుకొచ్చిన
ఈ ఫీడ్బ్యాక్ కారణంగా ఇవాళ ఈ పరిస్థితి మార్పు వచ్చింది. గతంలో డాక్టర్ల లభ్యత ఉండేది కాదు, ఇవాళ అది 8 నుంచి 14%, ప్రైమరీ నుంచి సెకండరీ హెల్త్ టెస్ట్ దాకా 8 నుంచి 14% డాక్టర్ల లభ్యత ఉంది అని ఇవాళ ప్రజల నుంచి తీసుకుంటున్న ఫీడ్బ్యాక్లో వస్తుంది. మరీ ముఖ్యంగా అవినీతి 61% నుంచి 40%కి తగ్గిందని, అది ఏదో పెద్ద మార్పు వచ్చిందని అనుకోవట్లా, కానీ 21% పెరగడం కూడా చాలా గొప్ప విషయం. అదేవిధంగా సెకండరీ హెల్త్ రోల్లో, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో కానీ ఏరియా హాస్పిటల్, డిస్ట్రిక్ట్ హాస్పిటల్లో కేవలం 61% మాత్రమే డాక్టర్ల హాజరు ఉంటే, ఎఫ్ఆర్ఎస్ ఉన్నప్పటికీ కూడా మేము తీసుకునే చర్యల కారణంగా వాళ్ళకు ఇస్తున్న నోటీసుల కారణంగా, షోకాజ్ నోటీసు దగ్గర నుంచి అర్నల్ లీవులు కట్ చేయడం దగ్గర నుంచి యాక్షన్ తీసుకోవడం కారణంగా ఇవాళ అది కాస్త 24%కి డాక్టర్ల అటెండెన్స్ పెరిగింది. ఈ కొరతలన్నీ సరిచేస్తూ ఈ స్వల్పకాలంలోనే అనేక రకాలైన మార్పులు తీసుకురావడం జరిగింది. ప్రజల్లో సంతృప్తికరమైన వాతావరణాన్ని ఆరోగ్య వ్యవస్థలో చేపట్టడం జరిగింది. అదేవిధంగా ఈ ఒక్క సంవత్సరంలోనే ఈ ఎన్హెచ్ఎంకి, నేషనల్ హెల్త్ మిషన్ కింద తీసుకున్న చర్యల కారణంగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర చరిత్రలో ఏనాడు లేని విధంగా ఒక 100 కోట్లని పర్ఫార్మెన్స్ ఇన్సెంటివ్గా కూడా ఎన్హెచ్ఎం కింద ఈ సంవత్సరం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్, గ్రామాల్లో విలేజ్ హెల్త్ క్లినిక్లు అని ఏమని చెప్తున్నామో, 5 సంవత్సరాల్లో వాళ్ళు కేవలం 3105 మాత్రమే పూర్తి చేయగలిగితే, రాష్ట్రం నుంచి అది కూడా రాష్ట్రం బడ్జెట్ నుంచి 5 పైసలు ఇవ్వకుండా కేంద్రం నుంచి ఇచ్చిన ఆయుష్మాన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్ కింద ఇచ్చిన నిధులను దారి మళ్ళించి, 15th ఫైనాన్స్ కమిషన్ ఇచ్చిన నిధులను దారి మళ్ళించి కేవలం ఎన్ఆర్ఈజీఎస్ కింద మాత్రమే జరగాల్సిన మౌలిక సదుపాయాల కల్పన మీద దృష్టి పెట్టకుండా ఈ విలేజ్ హెల్త్ క్లినిక్లు నిర్మించి వాటి మీద పేర్లు పెట్టుకుంటే, మేము ఈ ఒక్క సంవత్సరం కాలంలోనే కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు 3350 విలేజ్ హెల్త్ క్లినిక్లు 1095 కోట్లు మంజూరు చేయించుకురాగలిగాం. 15th ఫైనాన్స్ కమిషన్ ద్వారా కానీ, లేదా పిఎం ఆయుష్మాన్ భారత్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్ కానీ దాన్ని తొందరలోనే పూర్తి చేసే ప్రయత్నం చేస్తాం. అంటే ఈ రకంగా ప్రోయాక్టివ్గా ఉంటూ ఇవాళ రాష్ట్రంలో కేంద్రం అందిస్తున్న సహకారాన్ని అందిపుచ్చుకుంటూ ఆరోగ్య వ్యవస్థని పటిష్టపరిచే దిశగా చేస్తున్నాం. ప్రజలకు కూడా విశ్వాసం, నేను ఓపీ సేవలు పెరిగాయి, ఐపీ సేవలు పెరిగాయి అంటున్నా అంటే ప్రజల్లో ఈ గవర్నమెంట్ ఫెసిలిటీస్ పట్ల విశ్వాసం పెరిగింది కాబట్టే ఇవాళ ఈ ఓపీ, ఐపీ సేవలు పెరిగాయని ఎవరికైనా కాస్త ఇది ఉన్న వాళ్ళకైనా, విఘ్నత కలిగిన వాళ్ళకైనా అర్థమవుతుంది. ఈ సంవత్సర కాలంలో తీసుకొచ్చిన మార్పు రాబోయే రోజుల్లో దీర్ఘకాలిక ప్రణాళికతో కూడా పోతున్నాం. రాష్ట్రంలో ఈ ఐఎంఆర్ రాబోయే రోజుల్లో, ఎందుకంటే మానవ వనరులకి ఆరోగ్యానికి అవినాభావ సంబంధం ఉంది. ఏ రాష్ట్రం ఆర్థిక ప్రగతికి ప్రజల ఆరోగ్యానికి అవినాభావ సంబంధం ఉంది. ఈ రాష్ట్రానికి ఒక నిర్దిష్టమైన లక్ష్యాన్ని 2047 నాటికి గౌరవ ముఖ్యమంత్రి గారు స్వర్ణాంధ్ర, హెల్దీ, వెల్దీ, హ్యాపీ ఆంధ్రప్రదేశ్ నిర్మాణం కోసం చేపట్టారు. ప్రజల ఆరోగ్యంగా ఉంటేనే మనం అనుకుంటున్న స్వర్ణాంధ్ర కానీ, లేదా వికసిత, ప్రధానమంత్రి గారు ఆకాంక్షిస్తున్న వికసిత భారతం నిర్మాణం అవుతుంది. కాబట్టి దీంట్లో భాగంగానే ఎంఎంఆర్ని ఇప్పుడు 43 నుంచి 5కి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. ఐఎంఆర్ని 23 నుంచి 2కి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్ని 63% నుంచి 15% తీసుకెళ్లే దిశగా కూడా చర్యలు చేపట్టడం జరిగింది. రాబోయే రోజుల్లో ఈ 29 నాటికే ఒక సమూలమైన మార్పుని ఆరోగ్య వ్యవస్థలో రాష్ట్రంలో చేసి చూపిస్తాం. స్వర్ణాంధ్ర నిర్మాణానికి ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య శాఖ ప్రధానమైన భాగస్వామ్యం వహిస్తుంది కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.